జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రేపు 10 మందిలో మేం వెళ్తుంటే మీ కాబోయే కోడలు మగరాయిళ్ళ ఉట్టి కొట్టింది కదా అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? చూడండి, మగరాయుడులా కాదు, ఆడ పులిలా కొట్టిందని చెప్పండి. ఒక ఆడపిల్ల కొట్టిందని చెప్పండి. వాళ్ళు సిగ్గుతో తల దించుకుంటారు. ఇది అమెరికా కాదమ్మా, ఆడవాళ్లు మగరాయిళ్ళ తిరగడానికి. అయినా ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకో. అది కాదు ఆద్య, ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల అలా చేసిందని అందరికీ తెలిస్తే పోయేది మా పరువు కాదు, మీ పరువే మావయ్య గారు. ఏ రామలక్ష్మి, వియంకుల మాట కాదని ఉట్టేందుకు కొట్టావు? మీ నాన్న కూడా చెప్పాడు కదా వద్దని. రామలక్ష్మి, ఎందుకు నా మాట దాటి వెళ్ళావు? అన్నయ్య, రామలక్ష్మి మీ మాట ఎప్పుడూ దాటదు. మేం చూసినప్పుడు రామలక్ష్మి అక్కడ లేదు. తర్వాత ఉట్టి కొట్టిందంటే దానికి కారణం పార్వతి, పద్మక్క. అవును బావగారు, పద్మ పార్వతి ఉట్టి కొట్టినంతసేపు మేము అక్కడే ఉన్నాం, కానీ కొట్టలేకపోయారు. ఆ తర్వాత చూస్తే రామలక్ష్మి ఉట్టి కొట్టింది. అంటే వీళ్లే ఏదోటి చేసి ఉట్టి కొట్టించారు బావగారు. ఎవరు ఎన్ని చెప్పినా నా కూతురు నా మాట దాటింది. నలుగురిలో నన్ను పలచన పడేలా చేసింది. నా కూతురు తప్పు చేసినా నేను చేసినట్టే. బంగారం వేసి కొట్టిన వాళ్ళకే బంగారం మొత్తం అంటే తొందరపడి నేను పార్వతి బంగారం వేశాం. చివరికి మేం కొట్టలేకపోయేసరికి రామలక్ష్మితో కొట్టించడానికి జానకొదన చైన్ కూడా వేశామని అబద్ధం చెప్పి రామలక్ష్మితో నేనే కొట్టించాను. తప్పంతా నాదే అన్నయ్య, మీరందరూ నన్ను క్షమించండి. అదేంటి అంతా విచిత్రంగా ఉంది? ఏదైనా అపచారం జరిగిందా? ఏమోనండి, రాముల వారి విగ్రహం కొంచెం కూడా కదలట్లేదు. రఘురాం గారు, రాముల వారి కళ్యాణం ఎప్పుడూ మీరే జరిపించేవారు. ఇప్పుడు చెయ్యట్లేదని రాముల వారు కదలటం లేదేమో. ఒకసారి మీ జంట ప్రయత్నించండి. ఎందుకంటే విల్లు ఎత్తేటప్పుడు ఎంతమంది ప్రయత్నించినా ఎత్తలేకపోయారు. రావణ బ్రహ్మ ఎంతో ప్రయత్నించాడు, ఆయన వల్ల కాలేదు. చివరికి రాముడు ఎత్తితేనే ఆ విల్లు లేచింది. అలాగే మీరు రాముల వారిని కదిలిస్తే కదులుతారు. ఒక్కసారి ప్రయత్నించండి. రఘు, వెళ్ళరా, ఆలస్యం చేస్తే ముహూర్తం దాటిపోతుంది. జానకి, వెళ్ళమ్మా. రఘునందన
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. రఘురామయ్య గారు, ఈ కళ్యాణం మీ చేతుల మీదుగానే జరగాలని స్వామివారి కదల్లేదు. నేను రఘుకి చెప్పాను స్వామి. స్వామివారి కల్లోకొచ్చి వాళ్ల చేతుల మీదుగానే కళ్యాణం జరిపించాలన్నారని. మీరెంతో భక్తి కలవారు. అందుకే దేవుడు మీ చేతుల మీదే కళ్యాణం జరిపించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా అనకండి. మనం ప్రెసిడెంట్ గారికి మాట ఇచ్చాం. వాళ్లతో కళ్యాణం జరిపించడమే సబబు. క్షమించండి రఘురామయ్య గారు. మీరు అన్నట్లు ఉత్సవాలు జరగడం ముఖ్యం గాని ఎవరు జరిపిస్తే ఏంటి? మీలో పోటీతత్వం లేదు, స్వార్థం లేదు. మీలాంటి మానవ మాత్రులు మాత్రమే ఆ దేవుడు పూజ చేసే అదృష్టం ఇస్తాడు. మేము ఈ కళ్యాణోత్సవం చూడటమే పుణ్యం. పైగా రాముల వారికి మేము కళ్యాణం చేయడం ఇష్టం లేదు. అందుకే మీరే కళ్యాణం జరిపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.